ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలకు వందనములు. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు లేదా ఎవరి దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు అనే విషయాలు నేర్చుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం మనం ఆలోచించేద్దాం. 5:19లో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చెయ్యనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును అన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అంటే బైబిల్ ట్రైనింగ్ తండ్రి అయిన దేవుని వద్ద నేర్చుకున్నాడు. ఆయన ఏం చెప్తాడో అలాగ చెప్పని చెప్తాడు. ఆయన ఏం చేయమంటాడో అదే చేస్తాడు తప్ప తనంతట తాను ఏమి చేయడు అన్న సంగతి స్తోత్రం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అని అంటే తండ్రి అయిన దేవుని యొద్ద. అలాగే మనం 8వ అధ్యాయము 28వ వచనం చూస్తే, 8వ అధ్యాయం 28వ వచనం యోహాను సువార్త 8:28లో చూడండి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు అన్నాడు. నేను ఆయనంటే యేసుక్రీస్తును, నేను ఆయన కాదు. యేసు దేవుని కుమారుడిని నేనే, క్షమించండి దొల్లెను, తండ్రి అయిన దేవుని కుమారుడు నేనే, క్రీస్తు నేనే వచ్చానని మీరు నమ్మండి, నేను ఆయన్ని నా గురించే లేఖలు రాయించాడు అని చెప్పుతూ నా అంతటా నేనే ఏమీయూ చేయక, నేను ఒక దెయ్యం వెళ్ళగొట్టిన వాడిని వెళ్ళగొట్టాలన్నా, కుష్ఠరోగిని బాగు చేయాలన్నా, కళ్ళు లేని వాడి కళ్ళు ఇవ్వాలన్నా, ఏది చెయ్యాలన్నా తండ్రి నాకు ఏది చెప్పాడో నేను అదే చేశాను. కాబట్టి తండ్రి నాకు నేర్పినట్టు అన్నాడు. ఈ బోధ అంతా ఎవరు నేర్పించారు? యేసుప్రభు కంటే తండ్రిని దేవుడు నేర్పాడట. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతిలో మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు. గ్రహించండి రా బాబు అని యేసుప్రభు వారే చెప్తున్నారు. కాబట్టి యేసుప్రభు వారు బైబిల్ ట్రైనింగ్ అయింది, బోధ నేర్చుకుంది తండ్రి దేవుని ఎదుట, దేవుని దగ్గర అన్న సంగతి మీరు తేటగా గమనించాలి. అలాగే మన యోహాను సువార్త 12వ అధ్యాయము 49 నుండి 50 వచనాలు చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 49 నుండి 50 వచనాలు మనం చూస్తే, యాలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే సొంతంగా ఏం బోధించలేదు, కలపలేదు, చెరపలేదు. ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏదైతే మాట్లాడమన్నాడో అదే మాట్లాడమన్నాడు తప్ప సొంతంగా ఆయన మాట్లాడ. మరియు ఆయన ఆజ్ఞలను నిత్యజీవమని ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. కాబట్టి తండ్రి అనే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు లోకానికి పంపినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి క్రీస్తుకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏదైతే విధులు ఇచ్చాడో, క్రీస్తు ఏదైతే కట్టడలు ఇచ్చాడో వాటిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని తండ్రి అనే దేవునికి ఆజ్ఞ ఇచ్చినట్టు లేఖన భాగం మనకు తెలియజెప్తుంది. కాబట్టి యేసు ప్రభు బైబిల్ ట్రైనింగ్ అయింది ఎవరిదేనంటే తండ్రి అయిన దేవుని యొద్ద. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం కూడా మనం ఆలోచన చేస్తే, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఈ మాట ఇప్పుడు నేను చెప్పినప్పుడు కొంచెం కఠినంగా ఉంటుంది. ఇదేంటిది? యేసుప్రభు ట్రైనింగ్ అవ్వడం ఏంటి? ఆయన దేవుడు కదా, ఆయన నిత్యత్వం ఉన్నవాడు కదా, ఆయన సృష్టికర్త. ఎవరు కాదన్నారు? కానీ యేసుప్రభు కూడా దేవుడు ఉన్నాడు అనే సంగతి మీరు అడగాలి. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నిజంగా నువ్వు యేసుక్రీస్తుని ప్రేమిస్తే ఆయన చెప్పే బోధ తేటగా పరిశీలన చేసి ఆ బోధ ప్రకారం నీవు జీవించి ఆ సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నాను కూడా అబద్ధమే. అందుకే అంటున్నాడు ఇక్కడ, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. కాబట్టి ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు, రికార్డ్ చేయబడిన మాటలు, ఆయన బోధించిన మాటలు, ఈ లోకంలో చెప్పిన మాటలన్నీ కూడా యేసు ప్రభు సొంత మాటలు కావు, తండ్రి అనే దేవుడు చెప్పమన్న మాటలే చెప్పాడు.
ఇది మీరు గమనించాలి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూస్తే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసిద్ని అన్నాడు. కాబట్టి ఇక మీరు దాసులు కాదు, శిష్యులు కాదు, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. కాబట్టి మీరు ఆ మాటలు మీకు తెలియజెప్పాను కాబట్టి మీరు దేవుని కుమారులు అయ్యారు అనే సంగతిని చెప్తున్నాడు. కాబట్టి యేసుప్రభు బైబిల్ ట్రైనింగ్ అయింది ఎవరి దగ్గర అంటే తండ్రి అని దేవుని దగ్గర. తండ్రి దగ్గర నేర్చుకున్న విషయాలు అక్కడికి వచ్చాడు చెప్పాడు తప్ప సొంత మాటలైనా ప్రకటించలేదు, తెలియజెప్పలేదు. కాబట్టి మరి యేసుక్రీస్తు బైబిల్ ట్రైనింగ్ అయింది తండ్రి అని దేవుని యొద్ద అనే విషయాన్ని మీరు లేఖనాలు చూసి నిర్ధారణ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.